జనవరి 10వ తారీఖు కాలభైరవుడి అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజు తప్పకుండా నేను చెప్తున్న ఈ కాలభైరవుడి మంత్రాన్ని తప్పకుండా జపించండి. ఆ స్వామివారికి ఈ ఒక్క పని చేయండి చాలు. ఈ రోజు మీ మనసులో ఆ స్వామివారిని ఏం అడిగినా తప్పకుండా నెరవేరుస్తారు. ఆ మంత్రం గురించి ఆ రోజు మీరు ఏం చెయ్యాలి అన్నది వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఆ రోజు మొట్టమొదటి మాసిక కాలాష్టమిగా చెప్పబడింది. కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు జరుపుకునే మొట్టమొదటి మాసిక కాలాష్టమి. ఒక్కసారి ఈ కథ వినండి. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో శివుణ్ణి అవమానించారు. దీంతో పరమశివుడు ఉగ్ర రూపాన్ని ధరించారు. తన కోపం నుంచి కాలభైరవుని సృష్టించారు. శివుడి ఆజ్ఞతో కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5 తలలలో ఒక తలని ఖండించారు. అప్పటి నుంచి బ్రహ్మదేవులు 4 తలలతో మారారు. కానీ ఈ కార్యం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్య దోషం వచ్చింది. ఆ దోషం పోవడానికి బ్రహ్మ తలని చేతిలో పట్టుకుని భిక్షాటన చేస్తూ తిరిగారు. చివరికి కాశీకి చేరుకోగానే కాలభైరవుడికి దోష విముక్తి లభించింది. అప్పటి నుంచి కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడిగా కాశీని రక్షిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ శక్తివంతమైన రోజున ఆ స్వామిని పూజిస్తారో వాళ్ళకి ప్రతి రంగంలో విజయం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. ఆయనకి ఉన్నంత శక్తి కూడా వస్తుంది. నన్ను ఫాలో చేసి మనస్ఫూర్తిగా కాలభైరవాన్ని కమెంట్ చేయండి.